గైస్ నేను మాట్లాడబోతుంది ద అల్టిమేట్ బ్యాటిల్ ఆఫ్ 3 ఇంట్రొడక్షన్ సాంగ్స్. ఇక 3 ఇంట్రొడక్షన్ సాంగ్స్ అంటే మీ అందరికీ తెలిసిందే. మనకు రీసెంట్ గా ఫస్ట్ రిలీజ్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ద ఆరా ఆఫ్ ఉస్తాద్, అండ్ సెకండ్ వచ్చేసి ఆయా షేర్ ఫ్రమ్ ద పారడైజ్ స్టారింగ్ నాని, అండ్ ఇక థర్డ్ నిన్న వచ్చేసి ఒక ఊపేసింది పెద్ది సాంగ్ రై రై రా రా ఫ్రమ్ పెద్ది సెకండ్ సింగిల్. ఇది ఒక ఇంట్రొడక్షన్ సాంగ్. సో గైస్, ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఇప్పుడు ఈ 3 ఇంట్రొడక్షన్ సాంగ్స్ రిలీజ్ అయినాయి. ఈ 3 ఇంట్రొడక్షన్ సాంగ్స్ లో ఏది బెస్ట్ సాంగ్, మీకు ఏది బెస్ట్ సాంగ్ అనిపించింది, అట్ ద సేమ్ టైం నాకు ఏది బెస్ట్ సాంగ్ అనిపించింది, ఖచ్చితంగా తెలుసుకుందాం ఈ వీడియోలో. ఫస్ట్ రిలీజ్ అయిన ద ఆర్ ఆఫ్ ఉస్తాద్ ఫ్రమ్ ద ఉస్తాద్ భగత్ సింగ్, స్టారింగ్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టెడ్ బై హరీష్ శంకర్ అండ్ మ్యూజిక్ బై దేవి శ్రీ ప్రసాద్. గైస్, ఈ కాంబినేషన్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్, దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ అంటే మన అందరికి తెలిసిందే. రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ మన భగత్ సింగ్ లో దేకో దేకో గబ్బర్ సింగ్ లో దేకో దేకో గబ్బర్ సింగ్ సాంగ్, అండ్ అత్తారింటికి దారేల్లో 6 అడుగుల బుల్లెట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ సాంగ్ రిలీజ్ అయింది. సో గైస్, ఈ సాంగ్ ఎలా ఉంది అంటే క్లియర్ కట్ గా చెప్పొచ్చు గైస్, ఈ సాంగ్ లో లిరిక్స్ మాత్రం కంప్లీట్ డిసప్పాయింట్ చేసినాయి అని చెప్పొచ్చు. అటు ఫ్యాన్స్ ని కానీ మూవీ లవర్స్ ని కానీ లిరిక్స్ మాత్రం కంప్లీట్ డిసప్పాయింట్మెంట్ అని చెప్పొచ్చు. ఏదైతే ఇంట్రో మ్యూజిక్ వచ్చిందో అది మాత్రం టెరిఫిక్ అంటే టెరిఫిక్ ఉండే. ప్రోమో రిలీజ్ అయినప్పుడు నెక్స్ట్ లెవెల్ రీచ్ ఉంటుంది అనిపించింది. ఎందుకంటే వాళ్ళు మన దేవి శ్రీ ప్రసాద్ కానీ హరీష్ శంకర్ కానీ చేసిన ప్రొపగండా ఒక 10 days హైప్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది, కానీ సాంగ్ మాత్రం ఒక కంప్లీట్ లెట్ డౌన్ అని చెప్పొచ్చు. అండ్ ఈ పాట ఆన్ స్క్రీన్ మాత్రము మన సేవింగ్ గ్రేస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉండబోతాడు. ఎందుకంటే తన ఆరా, తన క్యారిస్మా, తన స్టైల్ కానీ వీటితోని ఖచ్చితంగా సేవింగ్ గ్రేస్ అవుతాడు ఈ పాటకని మనం క్లియర్ కట్ గా చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి రిలీజ్ అయిన సాంగ్ ఆయా షేర్. ఆయా షేర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అక్కడి నుంచి కంప్లీట్ ట్రెండింగ్ లో ఉండిన సాంగ్. అండ్ ఎస్పెషలీ లిరిక్స్ కానీ మ్యూజిక్ కానీ, అట్ ద సేమ్ టైం మన న్యాచురల్ స్టార్ నాని ఒక మాస్ మ్యాచో లుక్ ఏదైతే ప్రజెంట్ చేశారో, అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ కానీ, ఆ కంప్లీట్ సెట్ కానీ, ఆ వైబ్ కానీ అంత పర్ఫెక్ట్ గా పగడ్బందీగా ప్లాన్ చేశారు శ్రీకాంత్ ఒడేలా గారు. హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. లిరిక్స్, సాంగ్, మ్యూజిక్, డాన్స్, కంపోజిషన్, సెట్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ కానీ కంప్లీట్ అంటే కంప్లీట్, ఎక్కడ ఒక చిన్న ఫ్లా లేకుండా పర్ఫెక్ట్ గా కుదిరి అన్ని ప్లానింగ్ చేసుకొని దిగినట్టు క్లియర్ కట్ గా అనిపించింది. ఆయా షేర్ లిరిక్స్, ఆయా షేర్ సాంగ్ మాత్రం అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ అని చెప్పొచ్చు. సూపర్ మైండ్ బ్లోయింగ్ ఫెంటాస్టిక్ సాంగ్ నా వరకు. అండ్ థర్డ్ వచ్చేసి నిన్న రిలీజ్ అయిన మన పెద్ది సాంగ్. పెద్ది నుంచి రై రై రారా మన ఏఆర్ రెహమాన్ పాడాడు పాట. అట్ ద సేమ్ టైం అనంత్ శ్రీరామ్ లిరిక్స్ ఇచ్చాడు. గైస్, ఈ పాట డైరెక్ట్ చాలా రోజుల తర్వాత స్ట్రైట్ తెలుగు సాంగ్ పాడిండి అనుకుంటా మన ఏఆర్ రెహమాన్ గారు. ఫెంటాస్టిక్ సింగింగ్ అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం అనంత్ శ్రీరామ్ లిరిక్స్ మాత్రం టెరిఫిక్, సూపర్ గా ప్రజెంట్ చేశారు లిరిక్స్ మాత్రం. అండ్ మెయిన్ గా వచ్చేసి మన రామ్ చరణ్ గ్రేస్ కానీ, ఆ డాన్స్ మూవ్స్ కానీ, అట్ ద సేమ్ టైం తన స్క్రీన్ ప్రెజెన్స్, ఆ లాంగ్ హెయిర్, ఆ గెటప్, ఆ డాన్స్ కంపోజిషన్ అన్ని పర్ఫెక్ట్ గా సింక్ అయి సూపర్ గా కుదిరాయి. ఈ పెద్ది సాంగ్ ఏదైతే ఫస్ట్ సాంగ్ చిక్రీ చిక్రీ ఎంత పెద్ద ఇన్స్టెంట్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఒక పెద్ద చాట్ బస్టర్ అయిందో అందరికీ తెలిసిందే. అట్ ద సేమ్ టైం ఈ సాంగ్ కూడా అటు ఫ్యాన్స్ ని కానీ మూవీ లవర్స్ ని కానీ ఈజీగా ఆకట్టుకుంటుంది. అండ్ మెయిన్లీ ఇది ఆన్ స్క్రీన్ ఎప్పుడైతే థియేటర్ లో ఆన్ స్క్రీన్ చూస్తామో రామ్ చరణ్ గ్రేస్, ఆ డాన్స్ మూవ్స్ కి మాత్రం థియేటర్ కంప్లీట్ గా ఉర్రూతలు ఊగిపోతుందని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. గైస్, ఆల్ ఇన్ ఆల్ సెకండ్ సింగిల్ ఫ్రమ్ పెద్ది టెరిఫిక్ అని చెప్పొచ్చు క్లియర్ కట్ గా. ఇక గైస్, ఈ 3 సాంగ్స్ లో ఎస్పెషల్లీ ఈ 3 ఇంట్రొడక్షన్ సాంగ్స్ లో ఏది నాకు నచ్చింది, ఏది 1, ఏది 2, ఏది 3 అని క్లియర్ కట్ గా అడిగితే మాత్రం మనకు ఫస్ట్ వచ్చేసి టాప్ 2 వచ్చేసి టాప్ 3 లాస్ట్ నుంచి తీసుకుంటే మనకు థర్డ్ వచ్చేసి ఆరా ఆఫ్ ఉస్తాద్ ఫ్రమ్ ఉస్తాద్ భగత్ సింగ్. ఆ సాంగ్ కంపోజిషన్ కొద్దిగా డౌన్ అనిపించింది, కానీ పవన్ కళ్యాణ్ సేవింగ్ గ్రేస్, పవన్ కళ్యాణ్ ప్రెజెన్స్ కానీ, పవన్ కళ్యాణ్ స్టైల్ కానీ, పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్, స్వాగ్, ఆరా ఇవన్నీ సేవింగ్ గ్రేస్ ఆ పాటకని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. సో టాప్ 3 వచ్చేసి
మనకు ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ద ఆరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్. అండ్ ఇక 1-2 పొజిషన్ ఎవరిది అని క్లియర్ కట్ గా అడిగితే మాత్రం ఇక టాప్ 1 వచ్చేసి రెండిట్లో టఫ్ కాంపిటీషన్ ఉండే, కానీ టాప్ 1 వచ్చేసి నానిది ఫ్రమ్ ద పారడైజ్ ఆయా షేర్ సాంగ్ మాత్రం కంప్లీట్ అవుట్ అండ్ అవుట్. సూపర్బ్ బీట్ తోని, సూపర్బ్ డాన్స్ తోని, సూపర్బ్ బ్యాక్గ్రౌండ్ తోని, సూపర్బ్ ప్రొడక్షన్ క్వాలిటీస్ తోని అవుట్ స్టాండింగ్ అంటే అవుట్ స్టాండింగ్ అనిపించింది. అండ్ గైస్ ఫస్ట్ సాంగ్ వచ్చేసి ఆయా షేర్ ఫ్రమ్ ద పారడైజ్. ఇక సెకండ్ అందరికి తెలిసిందే. నా వరకు సెకండ్ సాంగ్ వచ్చేసి పెద్ది నుంచి టైటిల్ ట్రాక్ ఏదైతే ఉందో రై రై రారా, ఫెంటాస్టిక్ కంపోజిషన్ బై ఏఆర్ రెహమాన్, ఫెంటాస్టిక్ లిరిక్స్, డాన్స్ మాత్రం మదరగొట్టేసిండు రామ్ చరణ్. ఈ సినిమా కంప్లీట్ పాన్ ఇండియన్ లెవెల్లో ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని నాకు గట్టి నమ్మకం. ఎస్పెషల్లీ బుచ్చి బాబు సన ఏదో పగడబందీగా గట్టిగానే ప్లాన్ చేసిండు, ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసుకుంటా వస్తున్నాడు. సో గైస్, మీరు ఈ 3 సాంగ్స్ లో మీకు నచ్చిన సాంగ్ ఏది, మీకు ఏ సాంగ్ ఎలా అనిపించింది, అట్ ద సేమ్ టైం నేను ఇచ్చిన 3 సాంగ్స్ లో మీకు కరెక్ట్ అనిపించిందా లేదా ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అట్ ద సేమ్ టైం చూస్తున్న మన మూవీ లవర్స్ అండ్ ఎస్పెషల్లీ మన ఫ్యాన్స్ అందరూ కింద కనబడుతున్న ఆ సబ్స్క్రైబ్ బటన్ ని గట్టిగా గుద్దండి. షో సమ్ లవ్. క్యాచ్ యు అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.